ఓకే గైస్, డన్. సో మీరు ఫస్ట్ మెటీరియల్లో ఇప్పటి వరకు చేసినట్టు అన్నీ కూడా నార్మల్గా జనరల్ ప్రాబ్లమ్స్ చేస్తున్నారు. తర్వాత జిఎస్టీలో కంపెనీ క్రియేషన్, తర్వాత ఐటమ్ సెటప్ ఎలా చేయాలి, సో ఇవన్నీ కూడా మీరు చూశారు. సో డిస్కౌంట్స్ ఎలా ఇవ్వాలి, ట్రేడ్ డిస్కౌంట్, క్యాష్ డిస్కౌంట్, సో తర్వాత మనకి సెస్, అడిషనల్ సెస్, డెబిట్ నోట్, క్రెడిట్ నోట్, ఓకే, మళ్ళీ తర్వాత మల్టిపుల్ జిఎస్టీ రిజిస్ట్రేషన్స్, ఇవన్నీ కూడా మీరు చూశారు. ఓకే, సెకండ్ మెటీరియల్ అంతా కూడా మనకి రియలిస్టిక్గా ఉంటుంది. సెకండ్ మెటీరియల్ మనకి రియలిస్టిక్గా మనకి ఉండడం జరుగుతుంది. ఓకే, పేజ్ నెంబర్ 13 ఓపెన్ చేయండి. నేను 2 months ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రిమైనింగ్ మంత్స్ మీరు చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, సో సర్వీస్ అంటే ఏంటంటే మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఆ బిజినెస్లో మన బిజినెస్ కావాల్సిన అసెట్స్ని పర్చేజ్ చేసి ఉపయోగించుకుంటాం. ఇంకా సర్వీస్లో మంత్లీ మనకి ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్ జరుగుతాయి. ఐటమ్స్ కొనడం, అమ్మడం అంటూ జరగదు. తర్వాత చెక్ బౌన్స్ అవ్వటం, డిపాజిట్ చేయడం, తర్వాత ఇన్వాయిసెస్ రైజ్ చేయడం, శాలరీ అడ్వాన్సెస్ ఇవ్వడం, ఓకే, తర్వాత ఇయర్ ఎండ్ అడ్జస్ట్మెంట్ చేయడం, కంపెనీని స్ప్లిట్టింగ్ చేయడం, ఇలా ప్రాసెస్ అన్నీ మార్కెట్లో మనకు జరుగుతాయి. ఒక హాస్పిటల్లో కానీ, కాలేజీలో కానీ, థియేటర్లో కానీ, మీరు స్కూల్లో కానీ పనిచేస్తే సర్వీస్కి సంబంధించిన 12 months ట్రాన్సాక్షన్స్ ఎలా చేసుకుంటారు మంత్ వైజ్, ప్రతి ప్రాబ్లం కూడా నేను బ్యాక్ ఎండ్లో గ్రూప్స్లో ఎడ్ చేసి ఇచ్చి ఉంటాను. తర్వాత మనకి ఫంక్షన్ కీస్ కూడా ఇచ్చి ఉంటాను, వెళ్ళి మీరు చూసుకోవచ్చు. ఓకే, క్రియేట్ కంపెనీ చూడండి, ఇక్కడ సర్వీస్ కంపెనీస్, ఆంధ్రప్రదేశ్. మాకు కనపడుతుందా సిస్టమ్, స్క్రీన్ కనపడుతుందా? కన్ఫర్మ్ చేయండి. కంట్రోల్ ఏ, సేవ్. సో మెయింటైన్ అకౌంట్స్, ఇది సర్వీస్ ప్రాబ్లం కాబట్టి ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి, రిమైనింగ్ ఆప్షన్స్ అన్ని నో పెట్టండి. కంట్రోల్ ఏ, సేవ్. సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ మెటీరియల్లో మీకు తెలియదు కాబట్టి డైరెక్ట్గా క్రియేట్లోకి వెళ్ళి లెడ్జర్లోకి వెళ్ళి చేసేవాడిని. ఇప్పుడు అలా ఉండదు. ఈ మెటీరియల్ నుంచి అన్నీ ఆన్ ద స్పాట్. ఓచర్స్లోకి వెళ్ళండి, సో నెలకు రిసిప్ట్లోకి వెళ్ళండి, నెలకు ఒకసారి డేట్ మార్చండి. 1/4 రియల్ టైంలో అయితే 30 రోజులు ఉంటే 30 రోజులు డేట్లు మారాలి. ఓకే, ఇప్పుడు మనము రియల్ టైం కాదు కాబట్టి డూప్లికేట్ కాబట్టి మంత్లీ ఒకసారి మనం మార్చుకుంటాం. ఇక్కడ ఆన్ ద స్పాట్, ఆల్ టు సి, లేదంటే క్రియేట్. సో ఇక్కడ క్యాపిటల్కి క్యాపిటల్ అకౌంట్ తీసుకోవాలి, కంట్రోల్ ఏ. సో ఇక్కడ వచ్చేసి 3 lakhs యాక్సెప్టర్, సేవ్. నెక్స్ట్ కంప్యూటర్ పేమెంట్, ఆల్ టు సి, సెట్, కంట్రోల్ ఏ, 22,500. సో ఇక్కడ వచ్చేసి క్యాష్. తర్వాత కాంట్రా, క్యాష్ డిపాజిట్ ఇన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ 1 lakh, ఆల్ టు సి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అకౌంట్స్, కంట్రోల్ ఏ డైరెక్ట్గా కంట్రోల్ ఏ అంటే సేవ్ అయిపోతుంది. ఎస్డి ఆఫీస్ బిల్డింగ్, మనం ఫిక్స్డ్ డిపాజిట్స్ అలా 5 ఏళ్ళకు 10 ఏళ్ళకు చేస్తూ ఉంటాం, అలా అనమాట. ఎస్డి ఆఫీస్ బిల్డింగ్. డిపాజిట్ అసెట్స్, ఇక్కడ కొత్తగా డిపాజిట్ అసెట్స్ అని కొత్త లెడ్జర్ వస్తుంది. ఓకేనా, 5 ఏళ్ళకు డిపాజిట్ చేయడం, 3 ఏళ్ళకు డిపాజిట్ చేయడం, అలా వచ్చినప్పుడు మనం ఇక్కడ డిపాజిట్ చేస్తాం. ఇప్పుడు మీరు కూడా ఒక రూమ్ తీసుకుంటారు, ఏదైనా ఓపెన్ చేసుకున్న కంపెనీ, ఆడ 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో అగ్రిమెంట్ రాసుకుంటారు. సో అలా అనమాట డిపాజిట్ అసెట్స్. సో అమౌంట్ వచ్చేసి 25,000. ఎస్ బ్యాంక్, కంట్రోల్ ఏ. నెక్స్ట్ మళ్ళీ అసెట్స్, సెల్ ఫోన్ పేమెంట్ తీసుకోవాలి, అసెట్, కంట్రోల్ ఏ. అమౌంట్ ఎంత? 6,000. మళ్ళీ డెబిట్ చేస్తున్నాను, ఆల్ట్ సి. ఫర్నిచర్ అసెట్, కంట్రోల్ ఏ, 20,000. మళ్ళీ డెబిట్ చేస్తున్నాను, ఆల్ట్ సి. ఎయిర్ కండిషనర్, కంట్రోల్ ఏ, 20,000, ఆల్ట్ సి. ఎలక్ట్రికల్ ఫిట్టింగ్ 15,000.
హెచ్డిఎఫ్సి బ్యాంక్. నెక్స్ట్ టెలిఫోన్ సెక్యూరిటీ డిపాజిట్. అప్పుడు మనకు మొబైల్స్ లేవు. మొబైల్స్ లేనప్పుడు మనం ల్యాండ్ లైన్స్ ఉపయోగించేవాళ్ళం. 3 నెలలకు 4 నెలలకు ముందుగానే రీఛార్జ్ చేసుకునేవాళ్ళం. టెలిఫోన్ ఎస్డి ఇది కూడా డిపాజిట్ అసెట్స్. అమౌంట్ ఎంత? 3000. తర్వాత స్టేషనరీ. అమౌంట్ ఎంత? 12,500. గ్లోబల్ హౌస్ ఆల్ టు సి. Control here. Next. So received as consulting fees 25,000 by check from Silver Services. ఏది తీసుకోవాలండి? దీంట్లో డెబిట్ ఏమొస్తుంది, క్రెడిట్ ఏమొస్తుంది చెప్పండి, ఎవరైనా చూద్దాం. రిసీవ్డ్ యాజ్ కన్సల్టింగ్ ఫీజ్ 25,000 బై చెక్ ఫ్రమ్ సిల్వర్ సర్వీసెస్. హెచ్డిఎఫ్సి బ్యాంక్ వచ్చింది క్రెడిట్, డెబిట్. క్రెడిట్ ఏమో కన్సల్టింగ్ ఫీజ్ వచ్చింది సార్. క్రెడిట్ ఏమొస్తుంది? కన్సల్టింగ్ ఫీజ్. కన్సల్టింగ్ ఫీజ్. డైరెక్ట్ ఇన్కమ్స్. సో అమౌంట్ ఎంత? 25,000. సో వెరీ గుడ్. ఇక్కడ చూడండి, రిసీవ్డ్ యాజ్ కన్సల్టింగ్ ఫీజ్ 25,000 బై చెక్ ఫ్రమ్ సిల్వర్ సర్వీసెస్. ఎవరి దగ్గర నుంచి మన బిజినెస్ అమౌంట్ తీసుకుంది? సిల్వర్ సర్వీసెస్ నుంచి. ఏ విధంగా? చెక్ ద్వారా. సిల్వర్ సర్వీసెస్ అనేది మనం నెరేషన్ రాసుకోవాలి, బట్ అక్కడ జరిగిన ప్రాసెస్ చెక్. కాబట్టి ఇక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంక్. సేవ్. నెక్స్ట్ డిపాజిట్ అంటారా, క్యాష్ డిపాజిట్. అమౌంట్ ఎంత? 50,000. కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ. నెక్స్ట్ స్టేషనరీ. చెప్తున్నారు నెక్స్ట్ స్టేషనరీ కదా, F7. అమౌంట్ ఎంత? 6,000. ఆల్ టు సి. పేపర్ పబ్లిషర్స్. అండ్రీ ఎడిటర్స్. కంట్రోల్. తర్వాత డ్రాయింగ్స్ పేమెంట్. అమౌంట్ ఎంత? 7,500. సో క్యాష్. నెక్స్ట్ ఆఫీస్ ఎక్స్పెన్స్. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. కంట్రోల్ 750 క్యాష్. ఓకే. ఎస్కేప్ ఇవ్వండి. మీరు చేసిన డే బుక్లో ఉంటాయి. ఒకవేళ మీరు అమౌంట్ ఏమైనా మిస్టేక్స్ చేస్తే మళ్ళీ సరి చేసుకోవచ్చు. తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ టు F1. కన్సల్టింగ్ ఫీజు 25,000. 25,000లో 19,250 రూపాయలు వెళ్ళిపోతే నెట్ ప్రాఫిట్ 5,750 రూపాయలు వచ్చింది. ఓకే. సో తర్వాత డాష్ బోర్డ్లోకి వెళ్ళిపోతే మనకి కరెంట్ అసెట్స్, కరెంట్ లయబిలిటీస్, నెట్ ప్రాఫిట్, క్యాష్ ఇన్ హ్యాండ్, బ్యాంక్ అకౌంట్స్. సో తర్వాత ఇవి సర్వీస్ ఓరియంటెడ్ కాబట్టి ఇవి మాత్రమే చూపిస్తూ చేస్తుంది. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్కి వెళ్తే అకౌంట్ బుక్స్. ఇక్కడ మనకి రిసిప్ట్లో ఎన్ని రిజిస్టర్స్ అవి, పేమెంట్ రిజిస్టర్లో ఎన్ని ట్రాన్సాక్షన్స్ పడ్డాయి, కాంట్రా రిజిస్టర్లో 2 ట్రాన్సాక్షన్స్ పడ్డాయి. మళ్ళీ మిడిల్లో ప్రాఫిట్ అండ్ లాస్ చూడండి, పేజీ నెంబర్ 19 ఓపెన్ చేయండి. పేజీ నెంబర్ 19.
పేజ్ నెంబర్ 19లో మీరు ఏప్రిల్ మంత్ చూస్తే ఆడ మీరు చెక్ చేసుకోవచ్చు. మీకు ఏమైనా డౌట్స్ వస్తే ఫంక్షన్ ఫీస్ కూడా ఎక్కించుంటారు, గ్రూప్స్ లెడ్జెస్ కూడా. పేజ్ నెంబర్ 24లో చూడండి, గ్రూప్స్ లెడ్జెస్ ఇక్కడే ఇచ్చాను, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చూసుకోవచ్చు. తర్వాత పేజ్ నెంబర్ 26లో చూడండి, 26లో ఫంక్షన్ కీస్ కూడా ఇచ్చున్నాను, 26లో ఫంక్షన్ కీస్ కూడా ఇచ్చున్నాను. ఓకే, మీరు డౌట్ ఉంటే ఇక్కడ చూసుకోవచ్చు. మీకు ఏ డౌట్స్ రాకుండా అన్ని బ్యాక్లో ఇచ్చాను, మీకు డౌట్ ఉంటే అక్కడ వెళ్ళి రీచెక్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఏప్రిల్ మంత్ అయిపోయింది. నెక్స్ట్ వాచెస్లోకి వెళ్ళండి, డేట్ మార్చుకోండి. 1/5 ఒకసారి నెలకు ఒకసారి డేట్ మార్చండి. పైన పేపర్ పబ్లిషర్స్ అమౌంట్ ఇవ్వాలి, అప్పుగా మనం స్టేషనరీ పర్చేజ్ చేసాం. సో ఇప్పుడు ఇస్తున్నాం, అది 0 అయిపోతుంది. ఎలా? క్యాష్. నెక్స్ట్ ఆఫీస్ రెంట్, అమౌంట్ ఎంత? 2500. మళ్ళీ డెబిట్ చేయండి. సాలరీస్, డైరెక్ట్ ఎక్స్పెన్స్, సో 10,400. కావాలంటే 25 days అనేది నెరేషన్లో రాసుకోవచ్చు మీరు. ఒక టెలిఫోన్ బిల్, ఆల్ట్ సి, డైరెక్ట్ 1250. మళ్ళీ డెబిట్ చేయండి. కన్వేయన్స్ అన్న ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ అన్న ఒకటే. అదే స్పీడ్గా మీరు రియల్ టైంలో జాబ్ ఎంట్రీస్ పాస్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ చెక్ పెయిడ్ పేమెంట్ 12,500. సో ఇక్కడ వచ్చేసి చెక్ అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఓకే, ఎలక్ట్రిసిటీ చార్జెస్, ఆల్ట్ సి, మళ్ళీ డెబిట్ చేస్తున్నాను. మ్యూట్లో పెట్టుకున్నామా, ఆఫీస్ ఎక్స్పెన్సెస్ 150, క్యాష్, రిసిప్ట్. సో ఇక్కడ ఒమేగా తీసుకోవచ్చా తీసుకోకూడదా? ఒమేగా ఇన్ఫోటెక్ అనేది జెల్లీ కొనుక్కున్నావా? మా మ్యూట్లో పెట్టుకోండి ప్లీజ్. సుధారాన్ని మ్యూట్లో పెట్టుకో. ఓకే, ఇప్పుడు చూడండి, ఒమేగా ఇన్ఫోటెక్ తీసుకోవచ్చా తీసుకోకూడదు? ఇక్కడ తీసుకోవచ్చా తీసుకోకూడదు అండి? ఇదే ఇంటర్వ్యూ క్వశ్చన్ అనుకోండి. రిసీవ్డ్ 15,000 యాజ్ కన్సల్టెంట్ ఫీస్ ఇన్ క్యాష్ ఫ్రమ్ ఒమేగా. ఎందుకు తీసుకోకూడదు చెప్పండి? నెరేషన్ రాసుకోవాలి. ఎవరి దగ్గర నుంచి రిసీవ్ చేసుకున్నాం? ఒమేగా. ఎలా? క్యాష్ ద్వారా. మళ్ళా వాళ్ళ పేరు ఎందుకు వస్తుంది? రాదు. నెక్స్ట్ వన్ చూడండి, నెక్స్ట్ వన్ కూడా తీసుకోవచ్చా? లేదు సార్, చెక్ ఇచ్చాడు కాబట్టి తీసుకోవచ్చా? నెక్స్ట్ పేమెంట్, డ్రాయింగ్స్ 6,000. ఎంటర్. ఓకే, వెళ్ళి ప్రాఫిట్ అండ్ లాస్ చూడండి, పేజ్ నెంబర్ 19. ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ F1. సో నెట్ ప్రాఫిట్ 29,690. 29,690. ఎంటర్. సో తర్వాత డే బుక్లో వెళ్తే ఓన్లీ మే మంత్ సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఇక్కడ కనపడతాయి. తర్వాత డాష్బోర్డ్లోకి వెళ్ళండి. డాష్బోర్డ్లోకి వెళ్తే కరెంట్ అసెట్స్, మనకి నెట్ ప్రాఫిట్, తర్వాత బ్యాంక్ అకౌంట్స్, క్యాష్ ఇన్ హ్యాండ్, ఇవి మనకి షో చేస్తాయి. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్లోకి వెళ్ళి అకౌంట్ బుక్స్లో వెళ్తే మనకి కాంట్రా ఏం లేవు. పేమెంట్లో వచ్చేసి మే మంత్లో 6 ఎంట్రీస్ ఉన్నాయి, తర్వాత రిసిప్ట్లో 2 ఎంట్రీస్ ఉన్నాయి. ఇలా మనకి షో చేస్తుంది.
బ్యాలెన్స్ షీట్ నార్మల్. ఇలా మంత్లీ మీరు చేసుకుంటూ వెళ్ళాలి. సో నెక్స్ట్ ఏముంది, డేట్ మార్చాలి. 4 అయిపోయింది, 5 అయిపోయింది, నెక్స్ట్ 1, 6. ఎందుకండి ఓన్లీ దీంట్లో ఏవైతే అర్థం కావో అవే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రిమైనింగ్ మీరు చేసుకుంటూ వెళ్ళాలి. జూన్ మంత్ చూడండి. జూన్ మంత్లో ఏమైనా ఎంట్రీస్ అర్థం అవ్వలేదని చూడండి. 22 చూడండి. సో 22 వచ్చేసి మనకి చూడండి. సో F7 జర్నల్లో పోస్ట్ చేయాలి. రిసీవ్డ్ యాజ్ ఇన్వాయిస్ 5,500 ఫ్రమ్ రాజ్ ట్రావెల్స్ ఫర్ క్యాబ్ హైరింగ్ చార్జెస్. మనము రాజ్ ట్రావెల్స్ నుంచి ఒక ఇన్వాయిస్ రిసీవ్ చేసుకున్నాం. ఏంటి, మన వెహికల్ తీసుకుపోయినాం వాళ్ళది బాడుగకు, కానీ డబ్బులు ఇవ్వలేదు. మనం ఇవ్వాల్సినట్టుగా మనం ఏం చేయాలి, ఫస్ట్ మనం F7లో ఎంట్రీస్ పాస్ చేసుకోవాలి. ఎవరికి ఇవ్వాలి అనేసి. ఎంత అమౌంట్, 5,500 రాజ్ ట్రావెల్స్. ఎంట్రీ క్రెడిటర్స్ F7లో ఎంటర్ చేసుకోవాలి ఇది. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, శాలరీ అడ్వాన్స్ పేమెంట్ పాలసీ. అమౌంట్ ఎంత, 3,000. ఇంకా రిమైనింగ్ చూడండి. జూన్ మంత్లో ఏమైనా అర్థం కాని ఎంట్రీస్ ఉన్నాయేమో. 23 కన్సల్టింగ్ ఫీజ్. సో కన్సల్టింగ్ ఫీజ్ తర్వాత క్యాష్. ఓకే, క్లియర్ మా? జూన్ మంత్ క్లియరా? ఏమైనా డౌట్ లేదా? జూలై చూడండి. జూలై డేట్ మార్చుకోండి, నెలకు ఒకసారి డేట్ మార్చుకోండి. జూలై రైజ్డ్ అండ్ ఇన్వాయిస్. ఆల్ఫాటెక్ సొల్యూషన్ అనే వాళ్ళు మన దగ్గర టాలీ చేసుకుని వెళ్ళారు, కానీ డబ్బులు ఇవ్వలేదు. మనం ఏం చేసాం, ఒక ఇన్వాయిస్ రైజ్ చేసాం, అరే బాబు నువ్వు 65,000 మాకు డబ్బులు ఇవ్వాలి అనేసి. సో కాబట్టి ఇది కూడా F7 తీసుకోవాలి. F7 సన్రీ డెబ్టార్స్. సన్రీ డెబ్టార్స్, క్రెడిటార్స్ కాదు. కన్సల్టింగ్ ఫీజ్ F7లో ఎంటర్ చేసుకోవాలి. ప్రీపెయిడ్ మ్యాగజైన్ మనకు మంత్లీ. ఓకే, కరెంట్ అసెట్స్ ప్రీపెయిడ్ మనం మ్యాగజైన్ వేసుకుంటాం కదా మంత్లీ. సో అది 2,400. ఎలా, HDFC బ్యాంక్ కంట్రోల్. తర్వాత చూడండి, పైన మీరు శాలరీ అడ్వాన్స్ 3,000 తీసుకున్నారు. ఈ శాలరీ 12,000, ఆల్రెడీ 3,000 తీసుకున్నారు. ఇంకా ఎంత ఇవ్వాలి మీకు? ఓకే, 9,000 ఇవ్వాలి. ఇది కూడా పేమెంట్. చూడండి ఎలా ఎంట్రీస్ పాస్ చేయాలో చూసుకోండి, కావాలంటే పెన్నుతో రాసుకోండి పక్కన. సో 12,000 మళ్ళీ క్రెడిట్, శాలరీ అడ్వాన్స్ 3,000, తర్వాత రిమైనింగ్ క్యాష్. రిమైనింగ్ వచ్చేసి క్యాష్. ఇలా ఎంట్రీ పాస్ చేసుకోవాలి. ముందుగా అడ్వాన్స్ ఎవరైనా తీసుకుంటే మీ దగ్గర ఇలా డెబిట్ శాలరీస్, క్రెడిట్ శాలరీ అడ్వాన్స్, తర్వాత క్రెడిట్ క్యాష్. ఇలా ఎంట్రీ పాస్ చేయాలి. కావాలంటే ఇది రాసుకోండి పక్కన పెన్నుతో, డౌట్ వస్తాయి. మిగతా చూడండి, ఏమైనా డౌట్ ఉన్నాయేమో. 31, 32, 33, 34 ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నెక్స్ట్ డేట్ మార్చుకోండి. మంత్లీ మీరు చూసుకుంటూ వెళ్ళాలి. ప్రాఫిట్ అండ్ లాస్ చూసుకొని తర్వాత ఎంట్రీ పాస్ చేయాలి. ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ మనం ముందుగా ఏదైనా బిజినెస్ పెట్టినప్పుడు ఇన్సూరెన్స్ డైరెక్ట్ అమౌంట్ ఎంత, 6,000. నెక్స్ట్ 36 మీకు తెలుసు, 37, 38, 39, 40. ఇక్కడ కూడా అంతే. మీడియా లైవ్లో మన దగ్గర టాలీ నేర్చుకుని వెళ్ళారు F7, కానీ డబ్బులు ఇవ్వలేదు. కాబట్టి వాళ్ళు ఇవ్వాలి అనేసి మనం ఏం చేయాలి, మీడియా లైవ్ ఇన్వాయిస్ అండ్రీ డెబ్టార్స్ కంట్రోల్ A. జనరల్ ఇక్కడ వచ్చేసి కన్సల్టింగ్ ఫీజ్.
తర్వాత ఇప్పుడు రిసిప్ట్లో తీసుకోవాలి. మనకు వాళ్ళు ఇవ్వాల్సింది ఎంత 50,000, కానీ వాళ్ళు ఎంత ఇస్తున్నారు మనకి 48,000 ఇస్తున్నారు. 48,000 ఇచ్చేసి సెటిల్ ద బిల్ అన్నారు. ఓకే, క్యాష్ వచ్చేసి మనకి 20,000. తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్ వచ్చేసి 28,000. ఇంకా రిమైనింగ్ సెటిల్ ద బిల్ అన్నారు. ఏం చేయాలి ఇప్పుడు? అది మనకు నష్టం కాబట్టి దాన్ని డిస్కౌంట్ అలౌడ్ అని తీసుకోవాలి. అలౌడ్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ ఇలా తీసుకోవాలి. 50,000, క్యాష్ 20,000, హెచ్డిఎఫ్సి బ్యాంక్ 28,000, డిస్కౌంట్ అలౌడ్ 2,000. ఓకే, ఇది కావాలంటే రాసుకోండి. ఎవరైతే మనకు డబ్బులు ఇవ్వాలనో వాళ్ళు తక్కువ అమౌంట్ ఇచ్చి సెటిల్ ద బిల్ అంటే ఇలా ఎంటర్ చేసుకోవాలి. సేవ్ సేవ్. నెక్స్ట్ సెప్టెంబర్, అక్టోబర్ ఏమైనా డౌట్స్ ఉన్నాయో చూడండి. సెప్టెంబర్, అక్టోబర్ సేమ్ మంత్లీ రెగ్యులర్గా రెంట్లు, శాలరీస్, టెలిఫోన్ బిల్ ఇవి ప్రతి కంపెనీలో రెగ్యులర్గా జరుగుతాయి. జరగక అయితే మానదు. ప్రతి ఒక్కరికి కూడా రెగ్యులర్గా మంత్లీ జరుగుతాయి. ఓకేనా? అవే రిపీట్ అవుతూ వస్తాయి, కొత్త టైం రావు. టెలిఫోన్ బిల్ అన్నా, టెలిఫోన్ ఛార్జెస్ అన్నా, టెలిఫోన్ ఎక్స్పెన్స్ అన్నా ఒకటే. ఎలక్ట్రిసిటీ బిల్ అన్నా, ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ అన్నా, ఎలక్ట్రిసిటీ తర్వాత ఎక్స్పెన్స్ అన్నా ఒకటే. మూడింటికి ఒకటే లెడ్జర్ తీసుకోండి, వేరు తీసుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ నవంబర్లో చూడండి 63 త్రిశూల్ కంపెనీ వాళ్ళు మన దగ్గర టాలీ నేర్చుకుని వెళ్ళారు, కానీ డబ్బులు ఇవ్వలేదు. F7 ఆల్ట్ సి డెబ్టర్స్ కంట్రోల్ అమౌంట్ ఎంత ఇక్కడ 27,500. సో కన్సల్టింగ్ ఫీజ్ సో వాళ్ళకి డబ్బులు ఇచ్చారు, మనం రిసిప్ట్లో ఎంటర్ చేసుకున్నాం. చెక్ ఇచ్చారనుకోండి, మన బ్యాంకులో వెళ్ళి డిపాజిట్ చేసుకుంటాం, కానీ అది చెక్ బౌన్స్ అయిపోయింది. మనమేమో ఇచ్చినట్టుగా ఎంట్రీ పాస్ చేసుకున్నాం. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇచ్చినట్టుగా ఎంట్రీ పాస్ చేసాం, కానీ బ్యాంక్ కూడా ఏం చేశాడు, ఇంటిమేషన్ చేశాడు చెక్ బౌన్స్ అయిపోయిందని. మళ్ళీ ఇవ్వాల్సినట్టే కదా మనకు అమౌంట్ వాళ్ళు. అప్పుడు మళ్ళీ పేమెంట్ తీసుకోవాలి. మళ్ళీ 27,500 ఇవ్వాల్సిందే. మనమేమో ఇచ్చినట్టు ఎంటర్ చేసుకున్నాం, కానీ చెక్ బౌన్స్ అయిపోయింది. మళ్ళీ అమౌంట్ వాళ్ళు మనకి బాకీ పడ్డారు. మళ్ళీ ఇవ్వాల్సినట్టుగా పేమెంట్ తీసుకోవాలి. తర్వాత మళ్ళీ ఎంత ఇచ్చారు? 12,500 ఇచ్చారు. అంటే రిసిప్ట్ తీసుకోవాలి. రిసీవ్ కంపెనీ ఓకే, 12,500 క్యాష్. ఓకే, ఇలా ఎంటర్ చేసుకోవాలి. ఫస్ట్ 63 వచ్చేసి F7, 64 వచ్చేసి రిసిప్ట్, 65 వచ్చేసి పేమెంట్, 66 వచ్చేసి మనకి రిసిప్ట్. చెక్ బౌన్స్ అయితే ఎలా ఎంటర్ చేసుకోవాలన్నది ఇక్కడ కాన్సెప్ట్. ఓకే, నెక్స్ట్ డిసెంబర్ చూడండి, ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో. డిసెంబర్ 73 ఆఫీస్ ఎక్విప్మెంట్ F7. $12,000. ఇక్కడ వచ్చేసి ట్రాన్స్ఫార్మ్ టెక్ ఆల్ట్ సి. కంట్రోల్ ఏ. ఓకే, రిమైనింగ్ చూడండి, ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో. 75 కూడా ఎక్స్ప్లెయిన్ చేయరా సార్? ఏముంది అక్కడ 75? స్టార్టింగ్లో అన్నీ అవే చెప్పుకుంటూ వచ్చాను. ఇంప్రూవ్ డిజైనర్స్ సన్రీ డెబ్టార్స్ డెబిట్ అవుతుంది, కన్సల్టింగ్ ఫీజ్ క్రెడిట్ అవుతుంది. రైజర్ అంటే F7, ఇంకా కొత్తగా ఆలోచించాల్సిన అవసరం ఏమి ఉండదు. జనవరి 83 పేమెంట్ ఆల్ట్ సి, బ్యాంక్ చార్జెస్, డైరెక్ట్ ఎక్స్పెన్స్ 500 HDFC బ్యాంక్.
మంత్లీ అవే రిపీట్ అవుతూ ఉంటాయమ్మా, కొత్త ఏం రావు. నెక్స్ట్ ఫిబ్రవరి చూడండి, మార్చ్ 94 అది ఎంట్రీ రివర్స్ ఎంటర్ చేసుకోవాలి. F7 ఎందుకని చెప్తాను రేపు క్లాస్లో. 600 స్టేషనరీ రివర్స్ చేసుకోవాలి. సో ఇలా రిమైనింగ్ ప్రొవిజన్స్ ఆర్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ ఆన్ 31st మార్చ్. ఇప్పుడు ఈ నెల ఉంది కదా, మార్చి 31 ఇలా చేసుకుంటారు. అన్ని ప్రొవిజన్ ఆర్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ అన్ని కూడా 31లో ఏవైనా కూడా ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ అనేటివి నెక్స్ట్ ఇయర్కి ట్రాన్స్ఫర్ చేయరు. వాటిని అసెట్స్ కానీ లయబిలిటీస్ కానీ మార్చుకొని నెక్స్ట్ ఇయర్కి ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. ఏవైతే మీరు ఏప్రిల్ మంత్ నుంచి మార్చ్ మంత్ వరకు, మార్చ్ మంత్ ప్రాఫిట్ అండ్ లాస్ రావాలంటే అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ అన్నీ చేయాలి. ఇప్పుడు ఎక్స్పెన్సెస్ ఉన్నాయి, రెంట్స్, శాలరీస్, ఎలక్ట్రిసిటీ బిల్లు ఇవన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ ఇవ్వకపోయినా ఇచ్చినట్టుగా 31st మార్చ్లో షో చేసుకుంటారు. ఎందుకంటే మీరు ఏప్రిల్ నుంచి చూసుకుంటే ఏప్రిల్ మంత్ జీతాలు అన్నీ కూడా మే మంత్ 1 నుంచి 5వ తారీఖు లోపల ఇస్తారు. 31వ తారీఖు జీతాలు ఎవరు ఇవ్వరు. ఓకే, చాలా మందికి ఈఎంఐలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి 1 నుంచి 5వ తారీఖు లోపల వాళ్ళు ఇస్తారు శాలరీస్. ఇప్పుడు ఈ నెల 31 జీతం ఎప్పుడు ఇవ్వాలి? కొత్త న్యూ ఫైనాన్షియల్ ఇయర్లో ఇవ్వాల్సి వస్తుంది. అది కుదరదు. కాబట్టి ఏం చేయాలి? ఇవ్వకుండా ఇచ్చినట్టుగా 31st మార్చ్ లోపలే ఎంట్రీ పాస్ చేసుకోవాలి. ఆ ఇయర్కి కంప్లీట్ చేసి కంపెనీని స్ప్లిట్టింగ్ చేసి కొత్త ఇయర్లో మనం ఏం చేస్తామంటే ఇవ్వకపోయినా ఇచ్చినట్టుగా ఎంట్రీ పాస్ చేసింది ఏదైతే దాన్ని కొత్త ఫైనాన్షియల్ ఇయర్లో స్టార్టింగ్లో ఓపెనింగ్ బ్యాలెన్స్లో ఎంటర్ చేసుకొని జీరో చేయాలి. అది ఎలా అనేది టుమారో క్లాస్లో నేను డిస్కషన్ చేస్తాను. ఓకే, సో అది నేను డిస్కషన్ చేస్తాను. ఓకే, దీంట్లో ఏమైనా డౌట్స్ ఏమైనా ఎవరికైనా ప్లీజ్ కన్ఫర్మ్. ఎనీవన్? No, sir. Clear? Remaining persons ma, any doubts? Please confirm. Service problem lo ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీవన్? No, sir. యా, ఇట్లా మీరు ఈ విధంగా చేయాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకోండి.